మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. హోంశాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి నేతృత్వంలో కార్మికులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 3.5 గంటలకు పైగా సాగిన చర్చల్లో ఎవరూ పట్టువిడకపోవడంతో ఫలితం తెలలేదు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరగా తక్షణమే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధపడిన కార్మిక నేతలు మాత్రం నిర్దిష్ట గడువులో కోరడంతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మె నేపథ్యంలో నగరాల్లో చెత్త ఎక్కడికెక్కడ పేరుకుపోతోంది. గత 5 రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. లెటర్ ఎప్పుడైనా లెటర్ రాసి ఇచ్చేదానికి మా కమిషనర్ గారు సిద్ధంగా ఉంటారు. అది తీసుకొని మీరు సంతోషంగా ఉండండి. మీరు ఒకవేళ ఈరోజు సమ్మెను వాయిదా వేసుకొని డ్యూటీలకు జాయిన్ అయితే మీకు లాభం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మీకు సింపథెటికల్గా చాలా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఆ అనుకూలతను మీరు వాడుకోండి అని చెప్పని మేము కార్మికులను కోరుకుంటున్నాం. మరి ఒకవేళ వాళ్ళు ఇదే కారణంగా మొండిగా ఉండి మేము సమ్మె చేస్తాము అని చెప్పంటే మేము కూడా ఈ చెత్త చెదారం క్లీన్ చేసేదాని కొరకు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. దాని మీద తప్పు పట్టొద్దని నేను నాయకులతో కోరుతున్నాను. మీరు సమ్మె చేస్తే కేసీఆర్ గారికి కోపం వస్తుంది, మీరు నష్టపోతారని చెప్తా ఉన్నారు. సమ్మె చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. సమ్మెల్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించాలి. ఆ సామరస్య వాతావరణంలోనే డిమాండ్లు పరిష్కారం అవుతాయి. బెదిరింపుల ధోరణి పోతే సమ్మెలు పరిష్కారం కావు. సీఎం గారు నిర్ణయం వెలువడందే మేము ఏమీ చేయలేమని చెప్తున్నట్టు ఇక్కడ ఉన్నట్టు మంత్రులు కానీ మిగతా అధికారులు కానీ. కాబట్టి సీఎం గారు ఏదైనా మా మీద సానుకూలంగా వివరించి ఏదైనా నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తేనే సమ్మె విరమణ అవుతుంది. అప్పటి వరకు ఈ సమ్మె అనేది విరమణ కాదు. అవసరమైతే ఈ సమ్మెను ఉధృతం చేస్తాం. రేపటి నుంచి అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర, అదేవిధంగా స్ట్రీట్ లైట్ వాళ్ళు, అదేవిధంగా రేపు రాత్రి నుంచి స్ట్రీట్ లైటు, అదేవిధంగా ఉదయం పూట వాటర్ సప్లై వాళ్ళు, మిగతా విభాగాలకు సంబంధించిన అన్ని కార్మిక సంఘాలు కూడా అందరు కార్మికులు కూడా కలుపుకొని సమ్మెను కొనసాగిస్తాం.